నమస్తే, వెల్కమ్ టు ఏఐటీ. మనతో పాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. సో ఏదైతే నిన్న వరంగల్లో జరిగిన సభలో ఉద్దేశించుకుని కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విధానం ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ పార్టీని మొలకెత్తనీయకుండా చూస్తాం, కేసీఆర్ నామరూపం లేకుండా చేస్తామని చెప్పేసి మాట్లాడిన విధానాన్ని ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీని దేశంలో అంటే ముక్కములకుండా ప్రజలందరూ చూసిర్రు. మీకేదో గుడ్డి జారిన దొడ్డి తట్టినట్టు ప్రజలందరూ మీరు దొంగ హామీలు 6 గ్యారంటీలు 420 హామీలు ఇస్తే మిమ్మల్ని ప్రజలు ఏదో మాకేదో మంచి జరుగుతుందనే ఆలోచనతో మీకు ఒక ముగ్గు చూపిర్రు. మీరు ఏం చేశారు? ఇప్పుడు ప్రజలందరికీ అర్థమైంది, నమ్మి మోసపోయినాం. ఒక్క పథకం కానీ ఒక గ్యారంటీ కానీ ఇప్పటి వరకు చేసింది లేదు. మీరు నిన్ననే చూశారు, ప్రజలందరూ కూడా ఆ మహిళలందరినీ మీరు రాకపోతే మీకు వచ్చేది మీ స్వయం డ్వాక్రా సంఘాలలో మీకు వచ్చేటి రావు, మీకు ఇవి రావు అవి రావు బెదిరించి తీసుకొచ్చారు. సో వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే దారాలుగా వెళ్ళిపోయారు. ఎంతమంది మహిళలు వెళ్ళిపోయారు చూడు. ఆయన మాట ఎవరు వినిపించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. నువ్వు ఏం పథకం చేసినావని, నువ్వు ఒక్క పథకం గురించి కేసీఆర్ను తిట్టడం తప్ప నువ్వు చేసింది ఏముంది అక్కడ? నేను ఈ శాంక్షన్ చేశాను, నేను రైతు రుణమాఫీ పూర్తిగా చేశాను అని చెప్పే ధైర్యం ఉందా? నువ్వు దేవుళ్ళపైన ప్రమాణం చేసి రైతు రుణమాఫీ చేయలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నావు, ఉన్న కళ్యాణ లక్ష్మికే దిక్కు లేదు, కేసీఆర్ కిట్టు లేదు. ఏది నువ్వు పోనీ కేసీఆర్ చేసిన పథకాలను కంటిన్యూ చేస్తున్నావు అంటే అది కూడా లేదు. కాబట్టి ఆయనది ఊరికే ప్రచారం తప్ప ఏమీ లేదు. అంటే ఇది ఇంకోటి చూసుకుంటే అయితే కాళోజీ కళాక్షేత్రం కూడా 10 సంవత్సరాల్లో కేసీఆర్ పాలనలో పూర్తి కాలేదు, వాళ్ళు చేయలేకపోయారు, మేము చేసి చూపిస్తున్నాం అని చెప్పేసి కూడా నేను ఇరాగ్రేషన్ చేస్తూ ఉన్నారు. సో ఏం చెప్తారు అసలు దీని ఉద్దేశం? అసలు కేసీఆర్ గారు కళాక్షేత్రానికి ఎకరం సరిపోదని 4.5 ఎకరాల స్థలం ఇచ్చి ఆయన డిజైన్ చేసి అవన్నీ చేసేసి మేము మధ్యలో టూరిజం డిపార్ట్మెంట్కి ఇవ్వడం వల్ల వాళ్ళ దగ్గర ఇంజనీరింగ్ స్టాఫ్ సరిగా లేకపోవడం వల్ల అది కొంచెం జాప్యం జరిగింది. ఆ జాప్యం తర్వాత కూడాకి పంపించేసి కూడా ఇంజనీర్లను పెట్టేసి పూర్తి చేసి సెప్టెంబర్ 9, 2023 వరకు పూర్తి చేసిన. ఇంత ముందుగా మీకు ఫోటో చూపించిన నేను. పూర్తి చేసేసి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల, అక్టోబర్ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అది డిలే అయింది. ఎప్పుడైనా మనం ఇల్లు కట్టుకుంటే ఏం చేస్తాం? మొత్తం మనం గృహప్రవేశం చేసే ముందు ఫైనల్ పెయింట్ వేసేసుకొని లోపలికి ఎంటర్ అవుతాం. సో అదేవిధంగా మనం కరెక్ట్ ఓపెనింగ్ రోజు పెయింట్లు వేసి లోపలికి పోవాలనుకున్నాం. మీరు ఇప్పుడు ఆ పెయింట్ వేసేసి ఇది నాదే మేమే చేసినామంటాం. మీరు చూసిర్రు. దాని కళాక్షేత్రం అంటే కవులను, కళాకారులను వాళ్ళందరినీ పిలిచి, స్కూల్ పిల్లలను, కాలేజీ పిల్లలను పిలిచి ఆ ఒక ప్రజాకవి యొక్క ఒక అద్భుతమైన గీతాలను చూపించి, ఆయన యొక్క రచించిన రచయితలను కవ్యాలు చూపించేసి ప్రజలకు చెప్పాల్సింది పోయి దాని యొక్క సినిమా ఫంక్షన్ హాల్ లాగా, ఒక ఫంక్షన్ హాల్ లాగా, లేకపోతే వాళ్ళ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ లాగా ఇట్లా ఆడావుడిలో వచ్చేసి వెళ్ళిపోయారు. అక్కడికి వచ్చిన వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులను కలవలే, పలకరించలేదు. మీరు అసలు ట్రస్ట్ వాళ్ళని పలకరించలేదు. రేపు కాళోజీ కళాక్షేత్రం ద్వారా ఏం ఉద్దేశం ఇవ్వబోతున్నాము? అది ఫంక్షన్ హాల్ కాదు. సో కళలకు, కళాకారులకు చేసేది కళాక్షేత్రం. అది అక్కడ ఈ కాళోజీ ద్వారా నువ్వు రేపు ప్రతి సంవత్సరం ఏమేమి చేస్తావు, అవి ఏమేమి ఆ కవులకు ఎట్లా సత్కరిస్తావు, ఏమైనా అవార్డు ఇస్తావా, వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తావా, ఏం చేస్తావు అని ఒక మాట అని చెప్పలేదు. కాబట్టి వాళ్ళకు లేదు. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్కి ఆయన డెడ్ అగైనెస్ట్ కాళోజీ గారు. తెలుగుదేశానికి కాళోజీకి ఆయన పోరాటమే వాటిపైన జరిగింది. ఆయన ఖచ్చితంగా ఆయన ఆత్మ ఘోషిస్తుంది. తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ ద్రోహుల చేత కత్తిరించి ఓపెనింగ్ చేసుకున్నామని చెప్పే బాధ ఆయనకు ఉండి ఉంటుందని నేను అనుకుంటాను. ఇంకోటి అయితే చూసుకుంటే సోనియా గాంధీ గారు తెలంగాణ 4 కోట్ల ప్రజల తల్లి, కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకోవాలని చెప్పేసి కూడా నేను రేవంత్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏం చెప్తారు అసలు దీనికి? అసలు సోనియా గాంధీ గారు కాళ్ళు కడిగి వెనుక ముందు రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ అయి సీఎం అయినందుకు కేసీఆర్ కాళ్ళు కడుక్కొని నెత్తిలో చల్లుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ గారు కనుక పోరాటం చేసి తెలంగాణ దేకపోయి ఉంటే ఈయన పీసీసీ ప్రెసిడెంట్ అయ్యేటోడు కాదు, ఈరోజు సీఎం అయ్యే అవకాశమే లేదు. సో నువ్వు ఏదో పార్టీలో ఒక వ్యక్తిగా ఎమ్మెల్యేగానో మంత్రిగానో ఉండేటోడు ఏమని స్థాయి, కానీ ఈరోజు నీకు అది ఆ స్థాయి వచ్చింది కాబట్టి ముందుగా కేసీఆర్ గారు కాలు కలుపుకొని నెత్తిలో చల్లుకోవాలి. అంటే మా ప్రభుత్వంలో ప్రజాపాలన అంతా ఉంది, మహిళలకి మంచి గౌరవం అందుతూ ఉంది, వాళ్ళు కోటీశ్వర్లు అవుతా ఉన్నారు. గత 10 సంవత్సరాల పాలనలో కూడా మద్యంతో మగవాళ్ళని ఆగం చేసిందని చెప్పేసి కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి ఏంది? మరి ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు నిజంగానే మీకు అంత మహిళలపైన ప్రేమ ఉండి మద్యం అసలు నీ లేదు అనుకుంటే మద్యపాన నిషేధం చేయి. రేపే నీ చేతులు ముఖ్యమంత్రివి, నువ్వు రేపే మద్యపాన నిషేధం చేస్తే మేము మహిళలను నమ్ముతారేమో. నువ్వు ఏ మహిళలను కూడా వచ్చి నుంచి ₹1 లేలే. శ్రీనిధి ద్వారా అనేక పథకాల ద్వారా కేసీఆర్ గారు గవర్నమెంట్లే వాళ్ళకు లక్షల కొద్దీ ఫ్రీ లోన్లు ఇచ్చేసి వాళ్ళు ఏ అయితే రంగంలో అయితే చేసుకోగలుగుతారో అవన్నీ కూడా కేసీఆర్ గారు చేసిన హయాంలో జరిగినాయి తప్ప మీరు చేసిన ఏం లేదు. పోనీ కేసీఆర్ మీరే నిజంగానే కోటీశ్వరులను చేసి ఉంటే మహిళలను, మరి ఎందుకో స్టేజ్ పైకి మహిళలను ఎక్కించి ఈ మహిళ మేము ఇన్ని రూపాయలు 10 లక్షలు 25 లక్షల రూపాయలు ఇచ్చినాము, వీళ్ళకి పెట్టుబడి పెడితే ఇప్పుడు ₹1 కోటి సంపాదించాలని అక్కడ ప్రకటించాలి కదా. ఓ మహిళను స్టేజ్ ఎక్కి చూపించాలి కదా, మరి ఎందుకో చూపించలే. 6 గ్యారెంటీలో మహిళలకు కేటాయించిన పథకాలు అమలయ్యాయంటే ఏం చెప్తారు?
ఒకటి కూడా అమలు కాలే కదా. ఇప్పుడు 2,500 రూపాయలు చొప్పున ప్రతి మహిళకి ఇస్తా అని చెప్పారు. మీరు అట్లాంటి 10 నెలలు 12 నెలలు అవుతుంది, వాళ్ళకి 2.5 లక్షలు బాకీ పడ్డావు. ప్రతి మహిళకు 2.5 లక్షలు పే చేయి. నువ్వు ఇప్పుడు ఇస్తాను, నువ్వు నీ గవర్నమెంట్ వచ్చే నుంచి ఇప్పుడు 2.5 లక్షల రూపాయలు ఇవ్వాలి. నువ్వు ఆ ప్రతి మహిళకు ఫస్ట్ 2.5 లక్షలు ఇస్తే అప్పుడు మహిళలు నిన్ను నమ్ముతారు. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా మహిళలు అసలు నమ్మరు. వాళ్ళు చాలా చైతన్యవంతులు కాబట్టి మహిళలకు నువ్వు ఎలాంటి అబద్ధాలు చెప్పినా వాళ్ళు నమ్మే పరిస్థితులు లేదు. ఫైనల్గా ఏం చెప్తారన్న మరి బీఆర్ఎస్ పార్టీని మొక్క కూడా మొలనివ్వని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. పదే పదే ప్రతి సభలో కూడా ఇదే బుద్ధి కేసీఆర్ గారు ఉద్దేశించి కూడా మాట్లాడే విధానాన్ని కూడా ఎట్లా చూస్తారు? ఫైనల్గా ఏం చెప్తారు? కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి 10 మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా ఇంకా ఇట్లాంటి వాళ్ళు 10 మంది తయారైనా కేసీఆర్ని ఏం చేయలేరు. ఎందుకంటే కేసీఆర్ అంటేనే తెలంగాణ ప్రజలు, దాన్ని ఎవరు విడదీయలేరు. కేసీఆర్ ఉన్న రోజులు కేసీఆర్ అగ్రగామనే ఉంటాడు. బీఆర్ఎస్ పార్టీ 100 సంవత్సరాలు ఇట్లనే నాయకత్వాలు వస్తుంటాయి. ఈ తెలంగాణ ప్రజలను కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వెనుదండ ప్రజలంబడి ఉంటుంది. థ్యాంక్ యూ.